వేరుశెనగ, ఆముదము, కంది, చిరుధాన్యాలు ఇవన్నీ కూడా ఖరీఫ్‌లో వేసే పంటలు. కాకపోతే మనకేమంటే వేరుశెనగ మనకు ఇప్పుడు జూన్ 15 నుంచి జూలై 15 లోపల వేసుకుంటే మనకు వచ్చే వర్షపాతమును బట్టి మనకు అక్టోబర్ 10 తర్వాత వర్షాలనేవి తక్కువగా వస్తాయి కాబట్టి, ఈ టైంలో వేసుకుంటేనే మనకు వాతావరణ పరిస్థితులు కూడా బాగా అనుకూలించి మంచి దిగుబడులనేటివి వస్తాయి. తరువాత నేను చెప్పింది కంది, ఆముదము, ఈ చిరుధాన్యాలనేటివి ఇప్పుడు జూలైలో వర్షాలు రాకపోయినా కానీ ఆగస్టు మొదటి వారం వేసుకున్నా కానీ అవి బెట్టను తట్టుకుంటాయి. తర్వాత మనకు కంది ముఖ్యంగా అక్టోబర్ చివరి వారంలోన నవంబర్లోన పుష్పించే దశకు వస్తుంది కాబట్టి అప్పుడు ఈశాన్య ఋతుపవనాల నుంచి వర్షాలు వస్తాయి కాబట్టి ఆ పంటలు అనేటివి కొంతవరకు బెట్టను అధిగమించి దిగుబడులు అనేటిది వస్తుంది కాబట్టి ఈ మామూలుగా జూలై 15 తర్వాత మిగతా పంటలన్నీ కూడా వేసుకునేదానికి ఆస్కారం ఉంది. రైతులకు ఎప్పుడు వర్షం వస్తే ఈ టైంలో వేసుకుంటేనే మంచిది. మళ్ళా వర్షాలు వస్తే రెండో పంట కూడా ఉలవలు కూడా వేసుకోవచ్చు. విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. తప్పనిసరిగా వేరుశెనగలో మామూలుగా మొలకెత్తే దశలోనే కొన్ని తెగుళ్ళు, పురుగులు వాటి నుండి బారి నుండి తట్టుకోవాలంటే టెబుకొనజోల్, వేరుశెనగలో టెబుకొనజోల్ 1 గ్రామ్ 1 కేజీ లీటర్ నీటికి విత్తన శుద్ధి చేసుకోవాలా. అదే తర్వాత గౌచ్ అనేది కూడా విత్తన శుద్ధి చేసుకోవాలా. ఇమిడాక్లోప్రిడ్ అంటారు. దాంతో కూడా 2 ml 1 కేజీ విత్తనాలకు మనము గాన పట్టించినట్లయితే కొంతవరకు తెగుళ్ళు, పురుగులు అనేటివి తట్టుకుంటాయి అన్నమాట. ప్రతి ఒక్క పంటలోన విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకుంటే మనకు మొలకెత్తే దశలో దాదాపు 1 నెల వరకు ఈ తెగుళ్ళ బారి నుండి, రసం పీల్చే పురుగుల బారి నుండి తట్టుకోవచ్చు. ఇంకా రైతు సోదరులు ముఖ్యంగా ప్రతి ఒక్క పంటలోన వర్షాధారం కాబట్టి వర్షపు నీటిని యాజమాన్య పద్ధతులు అనేది పాటించాలి. దాంతో ఏమంటే లోతు దుక్కులు చేసుకోవాలా. పంట వేసిన తర్వాత కూడా మనము నీటి సంరక్షణ సాళ్ళు మామూలుగా ఆముదము, కందిలో దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3 అడుగులు 4 అడుగులు వాటి మధ్యలో మనము నీటి సంరక్షణ సాళ్ళు అనేది వేసుకుంటే వర్షపు నీరంతా కూడా మనము భూమిలోకి ఇంకేసి పంటకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు పామ్ పాండ్లో కూడా మనము ఒక పామ్ పాండ్ ఉంటే కనుక దాంట్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి మనం బెట్ట వచ్చినప్పుడు ఒక తడి కానీ ఇచ్చుకున్నట్లయితే డెఫినెట్గా మనకు దిగుబడులు అనేటివి పెరుగుతాయి. దాంతోపాటు ఎరువుల్లో కూడా పెట్టుబడి ఖర్చు ఎక్కువ కాబట్టి రైతులు భూసార పరీక్షను అనుసరించి, ముఖ్యంగా మనం భూసార పరీక్ష చేస్తే నత్రజని అనేది తక్కువగా ఉంటుంది, భాస్వరము తర్వాత పొటాష్ అనేది నిల్వలో మధ్యస్థం నుంచి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ భూసార పరీక్షను అనుసరించి ఒకవేళ భాస్వరము ఎక్కువగా ఉంటే, అదే పొటాష్ ఎక్కువగా ఉంటే ఆ భాస్వరము, పొటాష్ ఎరువులు వేయనవసరం లేదు. ఒక్క నత్రజని ఎరువులు యూరియా రూపంలో వేసుకుంటే సరిపోతుంది. సో ఈ మెలకువలన్నీ పాటించాలి. దాంతోపాటు జింక్ సల్ఫేట్ కూడా ఎక్కడన్నా లోపం ఉంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒక 20 కేజీలు జింక్ సల్ఫేట్ కూడా ఆఖరి దుక్కులో వేస్తూ ఉంటారన్నమాట.